హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతిస్ డైరీ. ఈరోజు నేను మీకు టేస్టీగా ఈజీగా చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక పాన్ తీసుకుని 3 గరిటెల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకుని కొంచెం వేగనిచ్చిన తర్వాత అందులో నేను వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేస్తున్నాను. చికెన్ నియర్లీ ఒక 1/2 కిలో కొంచెం పైన ఉంటుంది. ఈ చికెన్ నేను క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. చికెన్లో కొంచెం వాష్ చేసేటప్పుడు కొంచెం లెమన్ జ్యూస్ సాల్ట్తో వాష్ చేస్తే చికెన్కి ఉన్న స్మెల్ పోతుంది. తర్వాత దాంట్లో 1 టీ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఆ సాల్ట్ని పసుపుని చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా గరిటెతో కలపాలి. ఇలా కలపడం వల్ల సాల్ట్ వేయడం వల్ల చికెన్ బాగా మగ్గుతుంది. సో కొంచెం సేపు మూత పెట్టి చికెన్ని బాగా మగ్గనిద్దాం. 5 to 10 మినిట్స్ చికెన్ ఇలా మగ్గిన తర్వాత చూస్తే చికెన్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా ఎవాపరేట్ అవుతుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 ఆనియన్ స్లైసెస్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి చికెన్ని ఆనియన్స్ని బాగా ఫ్రై చేయాలి. ఆనియన్ చికెన్తో కలిపి బాగా ఫ్రై అయితే ఆనియన్ మెత్తగా అవుతుంది. సో నేను కొంచెం ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసానండి. ఎక్కువ వేయడం వల్ల కొంచెం చికెన్ పీస్ బాగా డ్రైగా కాకుండా కొంచెం జ్యూసీగా ఉంటుంది. ఇలా ఎక్కువసేపు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఈ లోపల దీంట్లోకి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేద్దాం. దీనికోసం ఒక 2 కప్పుల ధనియాలు తీసుకుంటున్నానండి. నేను ఇందులోకే కాదు జనరల్గా మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను, అదే యూజ్ చేస్తాను కర్రీస్లోకి. 1 టేబుల్ స్పూన్ లవంగాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం యాలకులు, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పౌడరు మనం డైలీ వండుకునే గ్రేవీ కర్రీస్లో కూడా బాగానే ఉంటుంది. ఇందులో ఎక్కువ స్పైసెస్ ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి మనం డైలీ యూజ్ చేసిన హెల్త్కి ఏమీ ప్రాబ్లం ఉండదు. సో దీన్ని ఇప్పుడు ఒక గ్లాస్ బాటిల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుంటే మనం కర్రీస్లోకి ఈజీగా దీన్ని యూజ్ చేసుకుని కుకింగ్ త్వరగా ఫినిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఫ్రై ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఆల్మోస్ట్ ఆనియన్స్ అన్నీ సాఫ్ట్గా అయిపోయినాయి. ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుదాం. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసి గరిటెతో బాగా పైకి కిందకి కలుపుదాం. దాని తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసి మొత్తం చికెన్ పీసెస్ అన్నిటికీ బాగా పట్టేంత వరకు పాన్కి అంటుకోకుండా బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా 10 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనకి చికెన్ ఫ్రై ఈ స్టేజ్లోకి వస్తుంది. ఈ స్టేజ్లోకి వచ్చిందంటే మన చికెన్ ఫ్రై కంప్లీట్ అయినట్టే. చూసారు కదా, మనకి ఈ గరం మసాలా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీగా ఉంటే చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. ఈవెన్ చిన్నపిల్లలు, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు మనం ఒక గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని గార్నిష్ చేద్దాం. చూసారు కదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.